ఒక ప్రతినిధి సరిగ్గా పని చేయకపోతే 5 ఏళ్లు ఆగకుండా మధ్యలోనే ఇంటికి పంపించే అధికారం మన చేతిలో ఉంటే ఎలా ఉంటుంది? ఇది ప్రజాస్వామ్యానికి సంజీవనా లేక అస్థిరతకు దారితీసే ప్రమాదకరమైన ఆయుధమా? రాజ్యసభలో రాఘవ్ చద్దా ఈ అంశాన్ని ప్రజాస్వామ్యానికి బీమా అనడంతో ఈ చర్చ మళ్లీ మొదలైంది. ఈరోజు మనం ఈ చిక్కుముడిని విప్పుడాం. అవును, ఈ చర్చ కేవలం ప్రతినిధులను వెనక్కి పిలిచే హక్కు అంటే ఏమిటి అని తెలుసుకోవడం గురించి కాదు. కరెక్ట్. అసలు మన దేశానికి ఈ హక్కు అవసరమా? ఒకవేళ అవసరమనుకున్నా దాని నిజంగా అమలు చేయడం సాధ్యమేనా? ఈ ఆవశ్యకతకు, ఆచరణ సాధ్యతకు మధ్య ఉన్న అసలు సంఘర్షణను మనం లోతుగా చూడబోతున్నాం. సరే, అయితే మొదలుపెట్టాలంటే ఈ ఆలోచన మనకు కొత్తేమీ కాదనుకుంటా. దీని మూలాలెక్కడున్నాయి? ఎంతమాత్రం కొత్తది కాదు. ఆశ్చర్యకరంగా దీని మూలాలు వేదకాలం నాటి రాజధర్మం అనే భావనలో కనిపిస్తాయి. వేదకాలంలోనా? అవును. రాజధర్మాన్ని పాటించని రాజుకు పరిపాలించే నైతిక హక్కు ఉండదని మన పాత గ్రంథాలు చెబుతున్నాయి. అంటే పాలకుడు ప్రజల పట్ల తన కర్తవ్యాన్ని మరిస్తే అతను పదవిలో ఉండటానికి అనర్హుడు అన్నమాట. అంటే జవాబుదారీతనం అనే భావన మన వ్యవస్థలోనే ఉంది. మరి ఆధునిక భారతదేశంలో దీన్ని ఎవరు తెరపైకి తెచ్చారు? ఆధునిక కాలంలో 1944లో మానవేంద్రనాథ్ రాయ్ అంటే ఎంఎన్ రాయ్ ఈ ఆలోచనను బలంగా ప్రతిపాదించారు. ఎంఎన్ రాయ్ ఆయన వికేంద్రీకృత పాలనను కోరుకున్నారు. అంటే అధికారం కింది స్థాయి నుండి పైకి వెళ్లాలి. అందులో భాగంగా పనితీరు బాగోలేని ప్రతినిధులను ప్రజలే తొలగించగలగాలి అన్నారు. అయితే రాజ్యాంగ సభ చర్చలలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. అంబేడ్కర్ లాంటి మేధావి దీన్ని ఎందుకు వ్యతిరేకించారు? ఇది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఆలోచనే కదా. అంబేడ్కర్ దృష్టికోణం వేరు. అప్పుడే స్వాతంత్ర్యం పొందిన దేశం ఎన్నో సవాళ్ల మధ్య నిలదొక్కుకోడానికి ప్రయత్నిస్తోంది. నిజమే. అలాంటి సమయంలో తరచుగా ఎన్నికలు, ప్రజాకర్షక రాజకీయాలతో వచ్చే అస్థిరత కంటే దేశానికి స్థిరత్వం చాలా ముఖ్యమని ఆయన భావించారు. స్థిరమైన ప్రభుత్వం లేకుండా దేశ పునర్నిర్మాణం సాధ్యం కాదని ఆయన నమ్మకం. కాని ఆ వాదన ఈ రోజుకు వర్తిస్తుందా? అంటే 75 ఏళ్ల ప్రజాస్వామ్యం తర్వాత కూడా మనం ఇంకా అస్థిరతకు భయపడాలా? లేదా ఇప్పుడు జవాబుదారీతనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం వచ్చిందా? అద్భుతమైన ప్రశ్న. ఇదే నేటి చర్చకు కేంద్ర బిందువు. అంబేడ్కర్ తరువాత 1974లో జయప్రకాష్ నారాయణ్ తన సంపూర్ణ క్రాంతి ఉద్యమంలో భాగంగా ఈ హక్కును మళ్లీ బలంగా వినిపించారు. జేపీ ఉద్యమం. అవును. ఎన్నికల తరువాత ప్రతినిధులు ప్రజలను మర్చిపోకుండా ఉండటానికి ఇదొక శక్తిమంతమైన సాధనమని ఆయన అన్నారు. సరే, ఈ హక్కు ఉండాలని వాదించేవారి వైపు చూద్దాం. ఎన్నుకునే హక్కు ఉన్నప్పుడు పని చెయ్యని వారిని తొలగించే హక్కు కూడా ఉండడం తార్కికంగానే అనిపిస్తోంది. అవును. దీనివల్ల ప్రతినిధులు కేవలం ఎన్నికల ముందు కాకుండా 5 ఏళ్లపాటు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. ఒక విధంగా అది నిజమే. కాని అసలు జవాబుదారీతనం లేదా పనితీరు అంటే ఏమిటి అనే దానిపై మనకు స్పష్టత ఉందా? పార్లమెంటుకు సరిగ్గా హాజరవడమా? నియోజకవర్గానికి నిధులు తేవడమా? లేక జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలపై మాట్లాడ్డమా? ఈ పనితీరు అనేదాన్ని కొలవడం చాలా కష్టం. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక విషయం తడుతోంది. మన రాజ్యాంగంలో రాష్ట్రపతిని అభిశంసన ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కూడా తొలగించే ప్రక్రియలు పెట్టాము. అవును. అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వాలనే కూల్చేయొచ్చు. అలాంటప్పుడు ప్రజలెన్నుకున్న ఒక్క ఎంపీని వాళ్ళెందుకు తొలగించలేరు? ఇది నాకు చాలా పెద్ద వైరుధ్యంగా అనిపిస్తోంది. నేను దీని గురించి ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మీరన్నట్టు ఉన్నత పదవులలో ఉన్నవాలిని తొలగించే పరోక్ష మార్గాలున్నాయి. కాని ప్రజలకు ప్రత్యక్ష అధికారం లేదు. అదే కదా. ఈ హక్కును సమర్థించేవారు ఇదే అడుగుతారు. గోవిందా, సన్నీడియోల్లాంటి ఎంపీల పార్లమెంట్ హాజరు చాలా తక్కువగా ఉందని విమర్శలు వచ్చినప్పుడు ఓటర్లు 5 ఏళ్లపాటు నిస్సహాయంగా ఎదురుచూడాల్సిందేనా? అవును, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం గదా. ఖచ్చితంగా. ఇవన్నీ వింటుంటే ఈ హక్కు ఖచ్చితంగా ఉండాల్సిందే అనిపిస్తోంది. కాని డాక్టర్ అంబేడ్కర్ లాంటివారు దీనిని ఎందుకంత తీవ్రంగా వ్యతిరేకించారు? వాళ్ల భయాలేంటి? వాట్లో నిజమెంత? వాళ్ల భయాలు చాలా ఆచరణాత్మకమైనవి. మొదటిది రాజకీయ అస్థిరత. అవును. ఓడిపోయిన పార్టీ లేదా అభ్యర్థి గెలిచిన వారిని ప్రశాంతంగా పనిచేయనీయరు.
నిరంతరం ఈ రీకాల్ ప్రక్రియను మొదలుపెట్టే ప్రయత్నం చేస్తూ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణాన్ని వేడిగా ఉంచుతారు. దీనివల్ల తరచుగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. అంటే పరిపాలనా వ్యయం భారీగా పెరిగిపోతోంది. ఇది మనం ఇప్పుడు చర్చిస్తున్న ఒకే దేశం ఒకే ఎన్నిక అనే ఆలోచనకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఒకవైపు ఖర్చు తగ్గించాలనుకుంటూ మరోవైపు దాన్ని పెంచే మార్గాన్ని తీసుకురావడం వింతగా ఉంది. కరెక్ట్. రెండవ అతిపెద్ద సవాలు మన దేశంలో ఉన్న సామాజిక వైవిధ్యం. కులం, మతం, ప్రాంతీయ విభేదాలు ఈ ప్రక్రియను దుర్వినియోగం చేయడానికి ఆయుధాలుగా మారే ప్రమాదముంది. ఒక ప్రతినిధి పనితీరు అద్భుతంగా ఉన్నప్పటికీ కేవలం ఈ సమీకరణాల ఆధారంగా వారిని తొలగించే ప్రయత్నాలు జరగవచ్చు. అమ్మో, ఇన్ని చిక్కులున్నాయా? కేవలం పనిచేయని వాళ్లని పీకేయండి అనే చిన్న ఆలోచనలో ఎంత పెద్ద రాజకీయ సామాజిక డ్రామా దాగుందా? ఇంకా ఉంది. ప్రతినిధులు దేశానికి అవసరమైన దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి పెట్టలేకపోవచ్చు. ఎందుకని? ఎందుకంటే అలాంటి పథకాల ఫలితాలు వెంటనే కనిపించవు. దాంతో ఓటర్లను తక్షణమే ప్రసన్నం చేసుకోవడానికి స్వల్పకాలిక, ఉచిత పథకాల వంటి ప్రజాకర్షక విధానాలపైనే వారు దృష్టి పెడతారు. ఇది దేశ భవిష్యత్తుకు ప్రమాదకరం. దీనికి తోడు ఈ ప్రక్రియను మొదలుపెట్టడానికే 50% లేదా 75% ఓటర్ల మద్దతు కావాలంటే అది ఆచరణలో సాధ్యమేనా? సాధారణ ఎన్నికలలోనే మన దగ్గర 60–65% ఓటింగ్ జరుగుతోంది. అలాంటిది ఒక ప్రతినిధిని తొలగించడానికి అంతకంటే ఎక్కువ మందిని సమీకరించడం దాదాపు అసాధ్యం. అన్నిటికంటే ముఖ్యమైన ఒక వైరుధ్యాన్ని మనం చర్చించాలి. చెప్పండి. అది మన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంతో ముడిపడి ఉంది. ఆ చట్టం ప్రకారం ఒక ఎంపీ తన పార్టీ జారీ చేసే విప్కు కట్టుబడి ఉండాలి. అంటే ఒక బిల్లుపై పార్టీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే పార్లమెంట్లో ఓటు వేయాలి. అవును, లేదంటే అనర్హత వేటు పడుతుంది. ఇప్పుడు ఊహించుకోండి, ఇది ఒక రకంగా చూస్తే ఒక కంపెనీ సేల్స్మ్యాన్ని మనం నియమించుకున్నట్టు. ఆసక్తికరంగా ఉంది. అతను అమ్మిన ప్రాడక్ట్ బాగోలేదని మనం అతని నిలదీస్తే, క్షమించండి, నా హెడాఫీస్ ఇదే అమ్మమంది, నేను వాళ్ల మాట వినాలి అంటాడు. మరి మనం కోపం ఎవరిపై చూపించాలి? సేల్స్మ్యాన్ పైనా లేక హెడాఫీస్ పైనా? హెడాఫీస్ పైనే. మన ఫిరాయింపుల నిరోధక చట్టం ఎంపీలను ఆ సేల్స్మ్యాన్లా మార్చేసింది. పార్టీ ఆదేశాల మేరకు ఓటు వేసినందుకు ఆ ఎంపీ నియోజకవర్గ ప్రజలు అసంతృప్తిగా ఉంటే వారు ఆ ఎంపీని ఎలా బాధ్యుణ్ణి చేయగలరు? వావ్, ఇది చాలా క్లిష్టమైన సమస్య. వ్యక్తిగత జవాబుదారీతనానికి, పార్టీ విధేయతకు మధ్య ఇంత పెద్ద సంఘర్షణ ఉందా? మరి ఈ హక్కు ప్రపంచంలో ఎక్కడైనా విజయవంతంగా అమలవుతోందా? కొన్ని దేశాల్లో వివిధ రూపాల్లో ఉంది. ఉదాహరణకు యునైటెడ్ కింగ్డమ్ అంటే యూకేలో రీకాల్ ఆఫ్ ఎంపీస్ యాక్ట్ 2015 ఉంది. ఓకే. కాని అక్కడొక ముఖ్యమైన తేడా ఉంది. ఆ చట్టం కేవలం ఎంపీల దుష్ప్రవర్తనకు అంటే మిస్కండక్ట్కు మాత్రమే వర్తిస్తుంది. దుష్ప్రవర్తన అంటే తీవ్రమైన నేరారోపణలు లేదా అవినీతికి పాల్పడితే మాత్రమే. వారి పనితీరు అంటే పర్ఫార్మెన్స్ బాగోలేదని వారిని తొలగించడానికి వీల్లేదు. అంటే ఒక ఎంపీ సరిగ్గా పనిచేయడం లేదని వారిని తొలగించడానికి వీల్లేదు. అదే భారతదేశంలో మనం చర్చిస్తున్నది పనితీరు ఆధారితమైనది. ఇది చాలా కీలకమైన వ్యత్యాసం. ఖచ్చితంగా. యుఎస్ఏలో జాతీయ స్థాయిలో ఈ హక్కు లేదు. కానీ 19 రాష్ట్రాల్లో గవర్నర్లు, మేయర్ల వంటి వారిని తొలగించడానికి ఇది అందుబాటులో ఉంది. ఇక స్విట్జర్లాండ్లో అయితే ఇది వారి ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఒక అంతర్భాగం. అక్కడిది సహజంగానే కలిసిపోయిందన్నమాట. అవును. అక్కడ ప్రజలు తరచుగా రెఫరెండం ద్వారా నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఇది వారి వ్యవస్థలో సులభంగా ఇమిడిపోయింది. సరే, ప్రపంచ దేశాల సంగతి పక్కన పెడితే మన దేశంలోనే ఎక్కడైనా ఇది అమల్లో ఉందా? కనీసం స్థానిక స్థాయిలో అయినా? ఆశ్చర్యకరంగా ఉంది. నిజమా? అవును. జాతీయ లేదా రాష్ట్ర స్థాయిలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఈ హక్కు లేదు. కానీ మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ప్రతినిధులకు ఇది వర్తిస్తోంది. ఇది చాలా మందికి